Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed what is the definition of degrees of comparison, types of degrees and three models. Today, I am going to tell about model 4 and 5. Before we enter into model 4 and 5, just we recollect what I said in the previous videos regarding degrees of comparison. మనం మోడల్ 4 and 5 ని డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ వీడియోస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, మోడల్ 1 అనేది ఏం తెలియజేస్తుంది, మోడల్ 2 అనేది ఏం తెలియజేస్తుంది, మోడల్ 3 అనేది ఏం తెలియజేస్తుంది అనేది బ్రీఫ్గా ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్? ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్, singular or plural, is compared to one to another or each other is nothing but degrees of comparison. Degrees are divided into three types. One is positive degree, second one is comparative degree, third one is superlative degree. What is the definition of positive degree? An adjective without comparison is called positive degree. అంటే కంపారిజన్ లేకుండా ఉండే అడ్జెక్టివ్ ని పాజిటివ్ డిగ్రీ అని అంటాం. What is the definition of comparative degree? When the comparison is between two persons or places or things are called comparative degree. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు ప్రాంతాల మధ్య, రెండు వస్తువుల మధ్య పోలిక ఉన్నట్లయితే దానిని కంపారిటివ్ డిగ్రీ అని అంటాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీ? When the comparison is between more than two persons or places or things are called సూపర్లేటివ్ డిగ్రీ. అంటే ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ, రెండు ప్రాంతాల కంటే ఎక్కువ, రెండు వస్తువుల కంటే ఎక్కువ మధ్య పోలిక ఉన్నట్లయితే దానిని సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్? An adjective is a word which enhances the meaning of a noun or pronoun is nothing but an adjective. అంటే ఒక నౌన్ యొక్క, ఒక ప్రొనౌన్ యొక్క అర్థాన్ని లేదా గుణాన్ని లేదా విశేషణాన్ని గురించి తెలియజేసేదే అడ్జెక్టివ్. These are the definitions of three degrees and adjective. And what indicates model 1? It indicates one is greater than another one. మోడల్ 1 అనేది మనకి ఏం తెలియజేస్తుంది? ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని మనం చెప్పాలనుకున్నప్పుడు మోడల్ 1ని యూజ్ చేయాలి. వాట్ ఇండికేట్స్ మోడల్ 2? మోడల్ 2 అనేది మనకి ఏం ఇండికేట్ చేస్తుంది? బోత్ ఆర్ ఈక్వల్. ఇట్ ఇండికేట్స్ బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇద్దరు సమానమే, ఎవరికంటే ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే అని తెలియచేయాలంటే మోడల్ 2ని మనము యూజ్ చేయాలి. వాట్ ఇండికేట్స్ మోడల్ 3? ఇట్ ఇండికేట్స్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అమాంగ్ ఆల్. అంటే అందరికంటే ఒకరు ఎక్కువ అని చెప్పాలనుకున్నప్పుడు మోడల్ 3ని యూజ్ చేయాలి. మోడల్ 1 ఇప్పుడు యూజ్ చేయాలి. ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని చెప్పాలనుకుంటే మోడల్ 1ని యూజ్ చేయాలి. ఇద్దరు సమానమే అని చెప్పే సందర్భంలో మోడల్ 2ని యూజ్ చేయాలి. అందరికంటే ఒకరే ఎక్కువ అని చెప్పాలనుకున్నప్పుడు మోడల్ 3ని యూజ్ చేయాలి. అంటే మీరు మోడల్స్ నేర్చుకునేటప్పుడు మోడల్ 1 ఏం తెలియజేస్తుంది, మోడల్ 2 అనేది ఏం తెలియజేస్తుంది, మోడల్ 3 అనేది ఏం తెలియజేస్తుంది అనే విషయాలు మీరు నీట్గా అర్థం చేసుకొని గుర్తుపెట్టుకో ఉండాలి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ మోడల్ 4. మోడల్ 4 మనకేం తెలియజేస్తుందంటే గొప్ప వాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పాలనుకుంటే మోడల్ 4ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే దీని అర్థమైంది, ఇండియాలో ఉండే పెద్ద సిటీస్లో చెన్నై కూడా ఒకటి. మోడల్ 4 మనకి ఏం తెలియజేస్తుంది? గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పే సందర్భంలో మోడల్ 4ని మనము యూజ్ చేయాలి. చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అంటే అర్థమైంది, ఇండియాలో ఉండే పెద్ద సిటీలలో చెన్నై కూడా ఒకటి అని దీని యొక్క మీనింగ్. పబ్లిక్లో ఈ విధంగా ఇచ్చి చేంజ్ ఇంటూ పాజిటివ్ లేదా చేంజ్ ఇంటూ కంపారిటివ్ అని అడుగుతారు. అలా అడిగినప్పుడు మనము వాళ్ళు ఏ డిగ్రీలకైతే చేంజ్ చేయమని చెప్తారో దాంట్లోకి మనము చేంజ్ చేయాలి. ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అని వచ్చినట్లయితే మనము కంపారిటివ్లకు మార్చేయడం ఎలా చేంజ్ చేయాలంటే చెన్నై ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ సిటీస్
in India. This is comparative. ఏ విధంగా చేంజ్ చేయాలి? చెన్నై ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వచ్చినట్లయితే కంపారిటివ్లో మెనీ అదర్ రావాలి. ఏం రావాలి? మెనీ అదర్ రావాలి. మోడల్ 3 చెప్పేటప్పుడు చెన్నై ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ అన్నాం అనుకోండి, కంపారిటివ్ పోతే ఎలా వస్తుంది? ఎనీ అదర్ వస్తుంది. వన్ ఆఫ్ ది వచ్చినప్పుడు మెనీ అదర్ వస్తుంది. వన్ ఆఫ్ లేకుండా ద బిగ్గెస్ట్ అని వచ్చినట్లయితే ఎనీ అదర్ వస్తుంది అనమాట. ఇవి ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు సూపర్లేటివ్లో ఎలా వస్తే కంపారిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఎలా మారుతుంది, పాజిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఎలా మారుతుంది అనేది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్లో మాత్రమే మార్పు ఉండాలి, కానీ మీనింగ్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఓకే, అంటే దీని అర్థమైంది చెన్నై ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉండే చాలా సిటీల కంటే చెన్నై అనేది పెద్దది. అర్థమవుతుందా? నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలకు మార్చాలంటే వెరీ ఫ్యూ. ఇక్కడ మెనీ అదర్ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏం రావాలి? వెరీ ఫ్యూ. వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ ఎందుకు రాస్తాం? సిటీస్ అనేది ప్లూరల్ కాబట్టి. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నప్పుడు అడ్జెక్టివ్ తర్వాత వచ్చే నౌన్ మనము ప్లూరల్గా రాసుకోవాలి. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది అనే సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే దాని తర్వాత వచ్చే నౌన్ మీరు ఏం చేయాలి? ప్లూరల్గా చేంజ్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ది వచ్చి దాని తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే దాని తర్వాత వచ్చే నౌన్ని మీరు ప్లూరల్గా రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ వెరీ ఫ్యూ సిటీస్, వెరీ ఫ్యూ సిటీస్ అనేది, సిటీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఆర్ రాయాలి. అర్థమవుతుందా? వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ బిగ్ యాజ్ చెన్నై. దిస్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ. దీని అర్థమైంది చాలా కొద్ది సిటీస్ మాత్రమే చెన్నై వలె ఇండియాలో పెద్దవి ఉన్నాయి. చాలా కొద్ది సిటీస్ మాత్రమే చెన్నై వలె ఇండియాలో పెద్దవి ఉన్నాయి. అది దాని యొక్క మీనింగ్. దిస్ ఈజ్ మోడల్ 4. చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. అంటే అర్థమైంది ఇండియాలో ఉండే పెద్ద సిటీస్లలో చెన్నై కూడా ఒకటి. ఇక్కడ వన్ ఆఫ్ వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఉన్నట్లయితే దాని తర్వాత వచ్చే నౌని మీరు ఏం చేయాలి? ప్లూరల్ ఫామ్గా రాసుకోవాలి. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏం రావాలి? మెనీ అదర్ రావాలి. ఇక్కడ మెనీ అదర్ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏం రావాలి? వెరీ ఫ్యూ రావాలి. ఈ 3 అండర్లైన్ పార్ట్లు మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. అర్థమవుతుందా? అదే మోడల్ 3లో మనం చెప్పుకునేటప్పుడు వన్ ఆఫ్ లేకుండా సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏం రావాలి? ఎనీ అదర్ రావాలి. కంపారిటివ్లో ఎనీ అదర్ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏం రావాలి? నో అదర్ రావాలి. అది మోడల్ 3. మోడల్ 4లో వన్ ఆఫ్ ది సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏం రావాలి? మెనీ అదర్ రావాలి. పాజిటివ్లో ఏం రావాలి? వెరీ ఫ్యూ రావాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇవి మీరు నేర్చుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. మోడల్ 1లో పాజిటివ్ ఎలా ఉండాలి, కంపారిటివ్ ఎలా ఉండాలి. మోడల్ 2లో పాజిటివ్ ఎలా ఉండాలి, కంపారిటివ్ ఎలా ఉండాలి. మోడల్ 3లో సూపర్లేటివ్ ఎలా ఉండాలి, కంపారిటివ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఎలా ఉండాలి. మోడల్ 4లో సూపర్లేటివ్ ఎలా ఉండాలి, కంపారిటివ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఎలా ఉండాలి. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉన్నట్లయితే ఏ డిగ్రీనైనా సరే మీరు ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి మనం చేంజ్ చేయాలంటే సెంటెన్స్ ఫార్మేషన్లో మాత్రమే మార్పు ఉండాలి, కానీ మీనింగ్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండకూడదు. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లత ఈజ్ వన్ ఆఫ్ ద cleverest girls in the class. This is superlative degree.
లత ఈజ్ వన్ ఆఫ్ ద క్లవరెస్ట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చింది కాబట్టి, ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ వచ్చింది కాబట్టి దాని తర్వాత వచ్చే నౌన్ ఫామ్ని మనం ఎలా రాసుకోవాలి? ప్లూరల్ ఫామ్గా రాసుకోవాలి. అర్థమవుతుందా? అంటే దీని అర్థమైంది, క్లాసులో బాగా చదివే అమ్మాయిలలో లత కూడా ఒకటి. అది దాని యొక్క మీనింగ్. ఎగ్జామ్లో ఏ డిగ్రీలు ఇచ్చి ఏ డిగ్రీలకు చేంజ్ చేయమన్నా మీరు ఈజీగా చేంజ్ చేసే పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు పాజిటివ్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చింది కాబట్టి పాజిటివ్ పోతే దేంతో స్టార్ట్ అవుతుంది? వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుతుంది. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఎందుకు రాయాలి? గర్ల్స్ అనేది ప్లూరల్ కాబట్టి, గర్ల్స్ అనేది ప్లూరల్ కాబట్టి. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ as clever as Lata. This is positive degree. ఇక్కడ వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏం రావాలి? వెరీ ఫ్యూ అనేది రావాలి. ఓకే, కంపారిటివ్లో చేంజ్ చేస్తే లత ఈజ్ cleverer than many other. ఏం రాయాలి? many other. వన్ ఆఫ్ ది వచ్చినట్లయితే many other వస్తుంది. వన్ ఆఫ్ లేకుండా సూపర్లేటివ్ వచ్చినట్లయితే ఎనీ అదర్ వస్తుంది. many other girls in the class. This is comparative. అర్థమవుతుందా? లత ఈజ్ cleverer than మెనీ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. అంటే అర్థమైంది, క్లాస్లో ఉండే చాలా మంది అమ్మాయిల కంటే లత తెలివైనది. వాళ్ళు ఏ డిగ్రీ ఇచ్చి ఏ డిగ్రీలోకి చేంజ్ చేయమన్నా మీరు ఈజీగా చేంజ్ చేయగలగాలి. ఎప్పుడు చేంజ్ చేస్తారంటే ఈ మోడల్స్ గురించి మీకు బాగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే యూ కెన్ ఈజీలీ చేంజ్ ఇన్ టు ఎనీ డిగ్రీ. ఓకే, దిస్ ఈజ్ మోడల్ 4. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 4. మోడల్ 4 మనకేం తెలియజేస్తుంది? గొప్ప వాళ్ళల్లో ఈమె కూడా ఒకటి, పెద్దవాటిలో ఇది కూడా ఒకటి అని చెప్పే సందర్భంలో మోడల్ 4ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ 5. మోడల్ 5 మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ వన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఎనీవన్. అంటే ఒకరు ఎవరికంటే ఎక్కువ కాదు, ఒకరు ఎవరికంటే ఎక్కువ కాదు అనే విషయాన్ని తెలియజేయాలంటే మోడల్ 5ని మీరు యూజ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లత ఈజ్ నాట్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. దిస్ ఈజ్ superlative degree. Lata is not the cleverest girl in the class. అంటే అర్థమైంది, క్లాసులో లత తెలివైన అమ్మాయి కాదు. వన్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ ఎనీవన్ అంటే ఒకరు ఎవరికంటే ఎక్కువ కాదు అనే విషయాన్ని చెప్పాలంటే మోడల్ 5ని మీరు యూజ్ చేయాలి. లత ఈజ్ నాట్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అంటే అర్థమైంది, లత క్లాసులో తెలివైన అమ్మాయి కాదు అని దీని యొక్క మీనింగ్. ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇచ్చి చేంజ్ ఇంటూ కంపారిటివ్ అంటారు. దీన్ని ఎలా చేంజ్ చేయాలి? కంపారిటివ్లోకి లత ఈజ్ నాట్ క్లవరర్ దాన్ సమ్ అదర్ girls in the class. This is comparative. Lata is not the cleverest girl in the class అని ఇచ్చి దాన్ని కంపారిటివ్లోకి చేంజ్ చేయమంటే ఈ విధంగా చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? లత ఈజ్ నాట్ క్లవరర్ దాన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. ఇక్కడ నెగటివ్ సూపర్లేటివ్ ఉన్నట్లయితే, నెగటివ్ సూపర్లేటివ్ ఉన్నట్లయితే కంపారిటివ్లోకి చేంజ్ అయ్యేటప్పుడు ఎలా చేంజ్ చేయాలి? క్లవరర్ దాన్
సమ్ అదర్. అలా కాకుండా పాజిటివ్ సూపర్లేటివ్ ఉన్నట్లయితే ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్ సూపర్లేటివ్ అయితే ఎలా చేంజ్ అవుతుంది? కంపారిటివ్లోకి ఎనీ అదర్గా చేంజ్ అవుతుంది. పాజిటివ్లో పోతే ఎలా చేంజ్ అవుతుంది? నో అదర్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెగటివ్ సూపర్లేటివ్ అన్నమాట ఇది. అంటే లత ఈజ్ నాట్ ద క్లవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. అది సూపర్లేటివ్ డిగ్రీ. అంటే క్లాసులో లత తెలివైన అమ్మాయి కాదు అని ఇచ్చినప్పుడు దాన్ని మనం కంపారిటివ్లోకి చేంజ్ చేయాలంటే సమ్ అదర్ ఏం రావాలి? సమ్ అదర్ రావాలి. లత ఈజ్ నాట్ క్లవరర్ దాన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. అంటే అర్థమైంది? క్లాసులో కొంతమంది అమ్మాయిల కంటే లత తెలివైంది కాదు అని దాని యొక్క మీనింగ్. దీన్ని మనం పాజిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి? సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ ఎందుకు రాయాలి? ఇక్కడ గర్ల్స్ అనేది ప్లూరల్ కాబట్టి సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ at least as clever as Lata. This is positive. ఏం రావాలి? Some other girls in the class are at least as clever as Lata. అంటే అర్థమైంది? క్లాసులో కనీసం కొద్దిమంది అమ్మాయిలైనా సరే లత వలె తెలివైన వాళ్ళు అని దాని యొక్క మీనింగ్. సూపర్లేటివ్లో నాట్ ద క్లవరెస్ట్ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏం రావాలి? క్లవరర్ దాన్ సమ్ అదర్ రావాలి. అదే పాజిటివ్లోకి పోతే ఎలా చేంజ్ అవుతుంది? సమ్ అదర్ గర్ల్స్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అట్లీస్ట్ అనేది రావాలి. అట్లీస్ట్ యాజ్ క్లవర్ యాజ్ లత. ఈ విధంగా మనము పాజిటివ్లో చేంజ్ చేయాలి. ఇది సూపర్లేటివ్, ఇది కంపారిటివ్, ఇది పాజిటివ్. అర్థమవుతుందా? ఇవి మోడల్ 5 యొక్క ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 5. లెట్ us see some other examples regarding this model. Hyderabad is not the most beautiful city in India. This is superlative. Hyderabad is not the most beautiful city in India. అంటే అర్థమైంది? ఇండియాలో హైదరాబాద్ అనేది బ్యూటిఫుల్ సిటీ కాదు. ఇది దీని యొక్క మీనింగ్. ఇక్కడ ద మోస్ట్ అనే వర్డ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే అడ్జెక్టివ్కి సఫిక్స్ని యాడ్ చేయలేనప్పుడు దాని ముందు మోస్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని మామూలుగా అయితే సూపర్లేటివ్లో బ్యూటిఫుల్ లిస్ట్ అనాలి. ఎలా అనాలి? బ్యూటిఫుల్ లిస్ట్ అంటే క్లవరెస్ట్ అన్నప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయలేని సందర్భంలో మనము అడ్జెక్టివ్ ముందు ద మోస్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. దాన్ని సూపర్లేటివ్గా చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ లేదా ఈఆర్ అనే సఫిక్స్లు యాడ్ చేయలేనప్పుడు వాటి ముందు ద మోస్ట్ లేదా మోర్ అనే వర్డ్స్ని యూజ్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి హైదరాబాద్ ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ఇండియా. ఇండియాలో హైదరాబాద్ అనేది బ్యూటిఫుల్ సిటీ కాదు. ఇది సూపర్లేటివ్. దీన్ని మనం కంపారిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి? సమ్ అదర్ cities in India are some other cities in India are at least ఏం రావాలి మనకు? లీస్ట్ అనేది రావాలి. at least as beautiful as Hyderabad. This is positive degree. ఏం రావాలి? at least some other cities in India are at least as beautiful as Hyderabad. ఈ విధంగా పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి.
దీన్ని మనం కంపారిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేయాలి? హైదరాబాద్ ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ than some other cities in India. This is comparative. Comparative ఏం రావాలి? Some other. నెగటివ్ సూపర్లేటివ్ ఉన్నట్లయితే పాజిటివ్లో ఎలా ఉండాలి? సమ్ అదర్ వచ్చి అట్లీస్ట్ అనేది రావాలి. దాన్ని మనము కంపారిటివ్లోకి చేంజ్ చేయాలంటే ఎలా రావాలి? సమ్ అదర్ సిటీస్, సమ్ అదర్ అనేది రావాలి. అర్థమవుతుందా? ఏం రావాలి? సమ్ అదర్. ఇవన్నీ మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి. అంటే సూపర్లేటివ్లో ఏది వస్తే కంపారిటివ్లో ఏం రావాలి, కంపారిటివ్లో ఎలా చేంజ్ అవ్వాలి, కంపారిటివ్లో ఏది వస్తే పాజిటివ్లోకి ఎలా చేంజ్ అవ్వాలి అనేటివి మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకున్నట్లయితే మీకు అవి బాగా గుర్తుండిపోతాయి. మీరు కూడా ఈజీగా ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయగలుగుతారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడల్ 5. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ద మోడల్స్ త్రూ ద టేబుల్ ఇన్ ద సింపుల్ మేనర్. ఇప్పుడు మోడల్స్ అన్నీ కూడా సింపుల్ మేనర్లో ఒక టేబుల్ ఫామ్లో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే పబ్లిక్లో ఒక డిగ్రీలో ఇచ్చి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయమంటారు. అప్పుడు మీరు ఈ మోడల్స్ మీకు బాగా తెలిసినప్పుడు మాత్రమే ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. వాటిలో ఏదైనా ఒకటి కరెక్ట్ సెంటెన్స్ ఇచ్చి రిమైనింగ్ 3 రాంగ్ సెంటెన్సెస్ ఇస్తారు. అప్పుడు మీరు కరెక్ట్ సెంటెన్స్ చూజ్ చేసి అక్కడ ఆన్సర్ పెట్టాలి. ఆ విధంగా మీరు కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసి ఆన్సర్ పెట్టాలంటే మోడల్స్ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్ ఆన్సర్ని పెట్టగలుగుతారు. కాబట్టి ఈ మోడల్స్ని మీకు ఒక టేబుల్ ఫామ్లో డిస్క్రైబ్ చేస్తున్నాను. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మోడల్ 1 సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్. అంటే మోడల్ 1లో సూపర్లేటివ్ ఎలా ఉండాలి, కంపారిటివ్ ఎలా ఉండాలి, పాజిటివ్ ఎలా ఉండాలి. మోడల్ 1లో మనకు నో సూపర్లేటివ్. అంటే మోడల్ 1లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. మనకు ఏముంటుంది? కంపారిటివ్ ఉంటుంది, తర్వాత పాజిటివ్ ఉంటుంది. కంపారిటివ్ ఎలా ఉంటుంది? మోడల్ 1లో కంపారిటివ్ ఎలా ఉంటుందంటే క్లవరర్ దాన్. ఇది కంపారిటివ్లో ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసి దాని తర్వాత దాన్ ఉన్నట్లయితే అది కంపారిటివ్. పాజిటివ్లోకి వెళ్తే నాట్ వచ్చి యాజ్ క్లవర్ యాజ్ వస్తుంది. ఇది మోడల్ 1. మోడల్ 1 మనకు ఏం ఇండికేట్ చేస్తుంది? 1 ఈజ్ గ్రేటర్ దాన్ అనదర్ 1. అంటే మోడల్ 1లో పాజిటివ్లో నాట్ ఉంటుంది, కంపారిటివ్లో నాట్ ఉండదు. అది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. మోడల్ 1లో కంపారిటివ్లో నాట్ ఉండదు, పాజిటివ్లో నాట్ ఉంటుంది. మోడల్ 1 మనకి ఏం తెలియజేస్తుంది? ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అనే విషయాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందా? మోడల్ 1కి సూపర్లేటివ్ ఉండదు, కంపారిటివ్లో క్లవరర్ దాన్ ఉంటుంది, పాజిటివ్లో నాట్ వచ్చి యాజ్ క్లవర్ యాజ్ ఉంటుంది. అది మోడల్ 1. మోడల్ 1లో పాజిటివ్లో నాట్ ఉంటుంది, కంపారిటివ్లో నాట్ ఉండదు. నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2 కూడా మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. కంపారిటివ్లో నాట్ ఉంటుంది, పాజిటివ్లో నాట్ ఉండదు. మోడల్ 2 మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది? బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరు సమానమే అనే విషయాన్ని తెలియజేస్తుంది. కంపారిటివ్లో నాట్ ఉన్నట్లయితే అది మోడల్ 2గా మీరు ఐడెంటిఫై చేయాలి. పాజిటివ్లో నాట్ ఉన్నట్లయితే అది మోడల్ 1గా మీరు ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు మధ్య కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. మోడల్ 1లో పాజిటివ్లో నాట్ ఉంటుంది, కంపారిటివ్లో నాట్ ఉండదు. మోడల్ 2లో కంపారిటివ్లో నాట్ ఉంటుంది, పాజిటివ్లో నాట్ ఉండదు. మోడల్ 1 మనకి ఏం తెలియజేస్తుంది? ఒకరు ఇంకొకరి కంటే ఎక్కువ అని చెప్తుంది కాబట్టి కంపారిటివ్లో నాట్ ఉండదు. మోడల్ 2 మనకి ఏం తెలియజేస్తుంది? ఇద్దరు సమానమే అనే విషయాన్ని మనకు చెప్తుంది కాబట్టి పాజిటివ్లో నాట్ ఉండదు, కంపారిటివ్లో నాట్ ఉంటుంది. మోడల్ 1కి మోడల్ 2కి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఓకే, ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి. నెక్స్ట్ మోడల్ 3. మోడల్ 3లో ద క్లవరెస్ట్ వచ్చినట్లయితే, అంటే ఇక్కడ అడ్జెక్టివ్ క్లవరెస్ట్ అనేదే కాదు, అది ఏదైనా కావచ్చు, అడ్జెక్టివ్ ఏదైనా కావచ్చు, క్లవరెస్ట్ కావచ్చు, బిగ్గెస్ట్ కావచ్చు, రిచెస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అర్థమవుతుందా? మనకు అడ్జెక్టివ్తో సంబంధం లేదు.
సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే అంటే ద క్లవరెస్ట్, అంటే ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది సూపర్లేటివ్. ఒక అడ్జెక్టివ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది కంపారిటివ్. ఒక అడ్జెక్టివ్కి ఎలాంటి సఫిక్స్ని యాడ్ చేయకుండా ఉన్నట్లయితే అది పాజిటివ్. కాబట్టి ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది సూపర్లేటివ్. ఇక్కడ సూపర్లేటివ్ ఓన్లీ సూపర్లేటివ్ ఒక్కటే ఉన్నట్లయితే కంపారిటివ్ ఏమొస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్లో ఏమొస్తుంది, నో అదర్ వస్తుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. అంటే ఓన్లీ ఒక అడ్జెక్టివ్కి ఈఎస్టీ అనే సఫిక్స్ని యాడ్ చేసి ఉన్నట్లయితే అది మోడల్ 3. మోడల్ 3లో కంపారిటివ్లో ఏమొస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. ఎనీ అదర్ వచ్చిందంటే అది కంపల్సరీ మోడల్ 3 అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎనీ అదర్ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏమొస్తుంది, నో అదర్ వస్తుంది. నో అదర్ వచ్చిందంటే అది మోడల్ 3. ఈ విధంగా మీరు మోడల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తుపెట్టుకొని ఉంటేనే మీరు ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ మోడల్ 4, వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే, వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే కంపారిటివ్లో ఎలా ఉంటుంది, మెనీ అదర్ వస్తుంది. ఏమొస్తుంది, మెనీ అదర్. ఇక్కడ మోడల్ 1 మోడల్ 2 మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ మోడల్ 3 మోడల్ 4 మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇవి కొంచెం మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ సూపర్లేటివ్ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏమొస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. పాజిటివ్లో ఏమొస్తుంది, నో అదర్ వస్తుంది. ఇక్కడ మోడల్ 4, మోడల్ 4లో వన్ ఆఫ్ ది వచ్చి సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏమొస్తుంది, మెనీ అదర్ వస్తుంది. ఇక్కడ మెనీ అదర్ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏమొస్తుంది, వెరీ ఫ్యూ వస్తుంది. అర్థమవుతుందా? ఇవి కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఓన్లీ సూపర్లేటివ్ వచ్చినట్లయితే, ఓన్లీ సూపర్లేటివ్ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏమొస్తుంది, ఎనీ అదర్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ కంపారిటివ్లో ఎనీ అదర్ వచ్చిందంటే పాజిటివ్లో వస్తుంది, నో అదర్ వస్తుంది. ఇవి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మోడల్ 4కి వచ్చినట్లయితే వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే, వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏమొస్తుంది, మెనీ అదర్ వస్తుంది. పాజిటివ్లో ఏమొస్తుంది, వెరీ ఫ్యూ వస్తుంది. ఎగ్జామ్లో వెరీ ఫ్యూతో స్టార్ట్ చేసినట్లయితే దాన్ని మీరు ఏమనుకోవాలి, పాజిటివ్ అనుకోవాలి. కాంపిటేటివ్లో ఐడెంటిఫై సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. అప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ సెంటెన్స్ ఇస్తాడు, రిమైనింగ్ రాంగ్ సెంటెన్సెస్ ఇస్తారు. మీరేం చేయాలంటే కరెక్ట్ సెంటెన్స్ని చూజ్ చేయాలి. ఆ విధంగా మీరు చేయాలంటే వెరీ ఫ్యూ అనే వచ్చినట్లయితే సూపర్లేటివ్లో ఏం రావాలి అనే విషయం మీకు తెలిసి ఉన్నట్లయితేనే మీరు దాన్ని కరెక్ట్గా చూజ్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అర్థమవుతుందా? కాబట్టి వెరీ ఫ్యూ వచ్చినట్లయితే సూపర్లేటివ్లో ఏం రావాలి, వన్ ఆఫ్ ది రావాలి. వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ రావాలి. అదే కంపారిటివ్లో ఏం రావాలి, మెనీ అదర్ రావాలి. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు దీన్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ 5th వన్ ఈజ్ నాట్ ప్లస్ సూపర్లేటివ్. నాట్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే, నాట్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏం రావాలి, సమ్ అదర్ రావాలి. సమ్ అదర్ రావాలి. పాజిటివ్లో ఏం రావాలి, అట్లీస్ట్ రావాలి. పాజిటివ్లో ఏం రావాలి, అట్లీస్ట్ అని రావాలి. అట్లీస్ట్ అని కనిపించిందంటే అది మనకు మోడల్ 5 అనే విషయం మీకు తెలియాలి. అట్లీస్ట్ అని పాజిటివ్ డిగ్రీలో కనిపించిందంటే అది మోడల్ 5 అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. అప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఎలా ఉంటుంది, నాట్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. అదే కంపారిటివ్ అయితే సమ్ అదర్ ఉంటుంది. దీస్ ఆర్ ద 5 మోడల్స్ యూ హ్యావ్ టు లెర్న్ వెరీ కేర్ఫుల్లీ. ఈ 5 మోడల్స్ మీరు టేబుల్ ఫామ్లో నీట్గా నేర్చుకున్నట్లయితే ఏ డిగ్రీనైనా సరే మీరు ఈజీగా నేర్చుకొని వాటిని ఏ డిగ్రీలకైనా ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. ఈ టేబుల్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద టేబుల్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. Okay, with this we just have completed an important topic, degrees of comparison. Okay students, degrees of comparison ని ఈ విధంగా సింపుల్ మెథడ్లో నేర్చుకున్నట్లయితే మీకు దీని మీద మంచి గ్రిప్ అనేది ఉంటుంది. ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.